అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ వీడియోలో మనం ఎవరైతే జర్మనీకి వద్దాం అనుకుంటున్నారో, అలాగే తొలిసారి జర్మనీకి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాల్సిన 10 విషయాల గురించి నేను ఇవాళ వీడియోలో తెలియజేస్తా. అలాగే ఈ వీడియోని మొదలుపెట్టే ముందుగా నేను 2 వారాల క్రితం ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. దాంట్లో నేను ప్రోగ్రామింగ్ అందరికీ ఉచితంగా తెలుగులో నేను చెప్పడం జరుగుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను పైథాన్, ఎస్క్యూఎల్, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, అలాగే వీటికి కావాల్సిన ఇతర ప్రోగ్రామింగ్ టెక్నాలజీస్ అన్నిటినీ దాంట్లో నేను ఉచితంగా అందరికీ నేర్పించబోతున్నా. ఈ ఛానల్ ఎలా అయితే ఆదరించారో, ఎలా అయితే ప్రోత్సహించారో, ఆ ఛానల్లో కూడా నన్ను ఆదరించాలని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ మనం ఇవాళ వీడియోలోకి వచ్చేద్దాం. మనం తెలుసుకోవాల్సిన 10 విషయాల్లో మొదటిది వచ్చేసరికి అపార్ట్మెంట్స్. జర్మనీలో అపార్ట్మెంట్స్ 3 రకాలు ఉంటాయి. మొదటిది వచ్చేసరికి అన్ఫర్నిష్డ్ అపార్ట్మెంట్, రెండోది వచ్చేసరికి సెమీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్, మూడోది వచ్చేసరికి ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్. అన్ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లో మనకి ఎటువంటి వసతులు ఉండవు. అంటే మనకి మ్యాట్రెస్ కానీ, లేకపోతే వార్డ్రోబ్ కానీ, ఫిట్టెడ్ కిచెన్స్ కానీ, లేకపోతే కౌచ్ కానీ, టేబుల్స్ కానీ, లైట్స్ కానీ, ఈవెన్ కర్టన్స్ కానీ, ఇట్లాంటివి ఏవి మనకి అన్ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లో ఉంటుంది. అంటే నీకు ఒక ఎంటీ ఇల్లుని, అపార్ట్మెంట్ని మనకి ఇచ్చినట్టు ప్రతి ఒక్కటి మనమే పెట్టించుకోవాలి, ప్రతి ఒక్కదాన్ని మంచి చెల్లు కూడా మనమే చూసుకోవాలి. రెండోది వచ్చేసరికి సెమీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్. సెమీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లో మనకి అవసరమైనవి మనకి ఉచితంగానే ఇస్తారు. అవసరమైనవి మనకి అపార్ట్మెంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఉదాహరణకు వచ్చేసరికి కిచెన్. అంటే కిచెన్ వచ్చేసరికి ఇక్కడ ఫిట్టెడ్ కిచెన్ ఉంటుంది, మాడ్యులర్ కిచెన్. కొన్ని అపార్ట్మెంట్లో మనకి వాషింగ్ మెషిన్ కూడా ఇస్తారు. ఇది సెమీ ఫర్నిష్డ్ అన్నట్టు. కొన్ని చోట్ల వార్డ్రోబ్ ఇవి కూడా ఇస్తూ ఉంటారు, మనం షెల్ఫ్స్ కానీ వార్డ్రోబ్ కానీ. బట్ ఎక్కువ శాతం సెమీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి ఫిట్టెడ్ కిచెన్ వరకు ఉంటుంది. కొన్ని చోట్ల మనకి వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది. తర్వాత ఆఖరిది వచ్చేసరికి ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్. ఈ ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ సరికి మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క వసతులు వాళ్ళే మనకి కలిగిస్తారు. ఉదాహరణకు వచ్చేసరికి ఇంట్లో కావాల్సిన మ్యాట్రెస్ కానీ, బెడ్ కాట్ కానీ, వార్డ్రోబ్ కానీ, అట్లాగే డిష్ వాషర్ కానీ, లేకపోతే వాషింగ్ మెషిన్ కానీ, ఫిట్టెడ్ కిచెన్ కానీ, కౌచ్, చైర్స్, ఇలా మనకి ప్రతి ఒక్కటి అన్ని వసతులు వాళ్ళే మనకి, లైట్స్, కర్టన్స్, ఇలా అన్నిటిని మనకి ఇస్తారు. ఇవి 3 రకమైన అపార్ట్మెంట్లు. అలాగే మనకి ప్రైజింగ్ వచ్చేసరికి ఒక్కొక్క కేటగిరీ అపార్ట్మెంట్కి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు అన్ఫర్నిష్డ్, సెమీ ఫర్నిష్డ్, అలాగే ఫుల్లీ ఫర్నిష్డ్, ఈ 3 కేటగిరీస్కి ఒక్కొక్క పేమెంట్ అనేది ఉంటుంది. అంటే రూమ్ రెంట్ అనేది ఉంటుంది. మనకి తక్కువ లీస్ట్ వచ్చేసరికి అన్ఫర్నిష్డ్. ఎందుకంటే నీకు ఎటువంటి ఫర్నిచర్ ఇవ్వరు కాబట్టి రెంట్ కూడా, అంటే కంపేర్ టు మిగతా కేటగిరీస్తో మనం పోల్చుకుంటే అంత ఎక్కువ రెంట్ ఉండకపోవచ్చు. మళ్ళీ మన రెంట్ ఎక్కువ ఉండదు అనేసరికి, సో నాకు రెంట్ తక్కువే ఉంటుందని ఉద్దేశం కాదు. ఇక్కడ మీరుండే లొకేషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మనం అన్ఫర్నిష్డ్ ఇల్లు తీసుకున్న, అపార్ట్మెంట్ తీసుకున్న, రెంట్ అనేది నీ లొకేషన్ పైన ఆధారపడి ఉంటుంది. అలాగే మనం ఒకవేళ మీకు జర్మన్ వచ్చాక ఎక్కువ శాతం ఎవరైతే ఇమిగ్రెంట్స్ వస్తారో, అంటే మొదటిసారి వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, జాబ్ సీకర్కి వచ్చేవాళ్ళు, చాలామందికి జర్మన్ రాదు. ఉదాహరణకి నేను జర్మనీకి వచ్చినప్పుడు నేను జర్మన్ నేర్చుకొని రాలేదు. మనం జర్మన్ నేర్చుకొని వచ్చినా కానీ A1, A2 వరకు కూడా మనం ఉట్టి నేర్చుకుంటాం కానీ మాట్లాడకపోయేసరికి మనం మాట్లాడలేకపోతాం. సో మనం జర్మన్ వాళ్ళతో మాట్లాడితే నెగోషియేట్ చేసుకోవచ్చు. అంటే మీకు జర్మన్ వచ్చాకో ఓనర్స్తో మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. అంటే నేను 2-3 కేసెస్ కూడా నేను చూశాను. ఎవరికైతే జర్మన్ బాగా వచ్చో వాళ్ళు నెగోషియేట్ చేసుకున్నారు. అంటే నాకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళకి అతను ఇల్లు తీసుకున్నాడు. ఇల్లు తీసుకుంటే మంత్కి వచ్చేసరికి €800, ఓకే, €900. అతను జర్మన్ బాగా మాట్లాడి 800కి అతను ఫిక్స్ చేయించాడు. అలా అంటే ఈవెన్ నీకు €100 తగ్గిందంటే అది నీకు భాష వచ్చు కాబట్టి, వాళ్ళని కన్విన్స్ చేసావు కాబట్టి నీకు తగ్గగలిగింది. అదే ఇప్పుడు జర్మన్ రాని వాళ్ళు, బేసిక్స్ కూడా తెలియని వాళ్ళనుకో, వాళ్ళు ఎంత చెప్తే బై డిఫాల్ట్ మనం దానికి అంగీకరించాల్సిన ఫిక్స్డ్ అమౌంట్కి, అలా అన్నట్టు. ఇది మనం మొదటి తెలుసుకోవాల్సింది. రెండోది వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ లివింగ్. జర్మనీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం గత 4-5 సంవత్సరాలను తీసుకున్నాం కొన్ని స్టాటిస్టిక్స్ని. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. కాకపోతే మనం యూరోప్ మొత్తం తీసుకున్నాం అనుకోండి, జర్మనీ ఇంకా బెటర్ ప్లేస్లోనే ఉంది. అంటే మనం ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇట్లా కొన్ని దేశాలు తీసుకున్నాం అనుకోండి, ఇటలీ, వాటిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. కాకపోతే వాళ్ళ ఇన్కమ్ కూడా చాలా, అంటే స్విట్జర్లాండ్ అనేది ఇన్కమ్ కూడా ఎక్కువే, కాకపోతే మిగతా తీసుకుంటే ఇన్కమ్ అనేది తక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. బట్ జర్మనీలో అలా ఏం కాదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ మోడరేట్గా ఉంది, ఇన్కమ్ కూడా మోడరేట్గానే ఉంది.
సో దాంతోపాటు మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అగైన్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే మనం ఉండే సిటీ అంటే మనం సిటీస్లో ఉంటున్నామా, టౌన్స్లో ఉంటున్నామా, లేకపోతే విలేజెస్లో ఉంటున్నామా, పల్లెటూరులో. సో వీటి బట్టి మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకి సిటీస్లో ఉండే వాళ్ళకి చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అపార్ట్మెంట్స్కి. అలాగే సిటీస్లో వచ్చేసరికి మళ్ళీ మనం ఉన్న అంటే నువ్వు బర్లిన్లో ఉంటున్నావా, మ్యూనిక్లో ఉంటున్నావా, ఫ్రాంక్ఫర్ట్, స్టుట్గార్ట్ ఇట్లా మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. సో మళ్ళీ ఆ సిటీస్లో మనకి మళ్ళీ వేరే విధానంగా ఉంటుంది. ఉదాహరణకు వచ్చేసరికి మ్యూన్షన్లో మ్యూనిక్లో మనకి అపార్ట్మెంట్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, కాకపోతే ఇంకా అవైలబిలిటీ అనేది ఉంది. కాకపోతే మీరు బర్లిన్ అటు సైడ్ వెళ్ళారనుకోండి, అపార్ట్మెంట్సే లేవు, అసలు నివసించడానికి ఇల్లులే లేవు వేకెంట్గా. సో ఆ స్కేర్ సిటీ ప్రజెంట్ కొన్ని సిటీస్లో అనేది ఉండడం జరిగింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మనం కంక్లూడ్ చేయాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మోడరేట్గా ఉంది, కాకపోతే ఇది పెరుగుతూ ఉంది ఇయర్ బై ఇయర్. సో అది దీని గురించి. మనం మూడోది మాట్లాడుకుంటే ఎంప్లాయ్మెంట్. జర్మనీలో 3 రకాల ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది: ఫుల్ టైం, పార్ట్ టైం, మినీ జాబ్. ఫుల్ టైం వచ్చేసరికి 36 అవర్స్ నుంచి అంటే 36 గంటల నుంచి 40 గంటల వరకు మనం వారానికి పనిచేయాలి, అంటే 7 to 8 అవర్స్. సో ఆ 7 to 8 అవర్స్ ఇన్ అ డే. దాంట్లో ఒక 30 నిమిషాలు వచ్చేసరికి భోజనానికి. ఈవెన్ 7 to 8 అని ఫిక్స్డ్ కాదు, మనం 10 అవర్స్ వరకు కూడా పనిచేయచ్చు. అంటే కొత్త లా ప్రకారం నువ్వు ఈవెన్ ఒక రోజుకి వచ్చేసరికి 7 నుంచి 8 కాదు 10 గంటలు కూడా మనం పనిచేయచ్చు. సో అది కొత్తలో. నెక్స్ట్ పార్ట్ టైం వచ్చేసరికి వారానికి వీళ్ళు 20 అవర్స్ చేస్తారు. మూడోది మినీ జాబ్ వచ్చేసరికి వాళ్ళు వారానికి 10 లేదా 10 కన్నా తక్కువ గంటల వరకు మాత్రమే పనిచేయాలి. ఈ మూడిట్లో మినీ జాబ్ వాళ్ళకి మాత్రం మీ ఎంప్లాయర్ అంటే మీరు పనిచేసే రెస్టారెంటో లేకపోతే ఏదో కేఫ్ ఎక్కడో అక్కడ వాళ్ళు మీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ ఎంప్లాయర్ కట్టరు, మనమే మన సొంత డబ్బులతో మన హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మిగతా 2 కేసెస్లో పార్ట్ టైం కానీ అలాగే ఫుల్ టైంలో కానీ మీ ఎంప్లాయర్ అంటే మీకు ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో మీ బాస్ లేదా మీ కంపెనీ మీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళే కడతారు. ఇది మనం తెలుసుకోవాల్సింది. దాంతోపాటు వేజెస్ వచ్చేసరికి మిగతా దేశాలతో పోల్చుకుంటే జర్మనీలో వేజెస్ అనేది చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ అవర్లీ బేసిస్ అని గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది, అంటే మినిమం అవర్లీ బేసిస్. తర్వాత మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే ఆదివారం వచ్చేసరికి నో పార్టీ డే. అంటే ఆదివారం వచ్చేసరికి ఎక్కువ శాతం అది చాలా క్వైట్గా ఉంటుంది. అంటే మనకి ఫుడ్ తప్ప మిగతా అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి ఆదివారం. ఎందుకంటే ఆదివారం అనేది ఒక రిలీజియన్ డే, ఇది ఒక క్రిస్టియన్ కంట్రీ కాబట్టి ఆదివారం వచ్చేసరికి వీళ్ళంతా చర్చ్కి వెళ్తూ ఉంటారు. దాంతోపాటు వీక్లో అన్ని డేస్ పనిచేస్తే మనిషి వీక్ అయిపోతారనే ఉద్దేశంతో ఆదివారం అనేది ఒక హాలిడేగా వాళ్ళు దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆదివారం బేసికల్గా ఎటువంటి శబ్దాలు అనేవి చేయకూడదు. అంటే మనం ఉదాహరణకి వ్యాక్యూమ్ క్లీనర్లు కానీ లేకపోతే ఏదన్నా రూమ్లో ఫిక్స్ చేయడం కానీ ఎక్కడైతే మనం ఎక్విప్మెంట్స్ వాడతాం చూసా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రిల్లర్ ఇట్లాంటి ఏవైతే శబ్దాలతో కూడుకొని ఉంటాయో అటువంటి యాక్టివిటీస్ ఏమో ఆదివారం చేయకూడదు. మళ్ళీ అగైన్ మీ నైబర్స్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫ్రెండ్లీ నైబర్స్ వచ్చారనుకోండి, వాళ్ళు పెద్ద ఇబ్బంది ఏమీ భావించకపోతే మనకేం ఇబ్బంది లేదు. కొంతమంది నైబర్స్ ఉంటారు అంటే మనం యాక్చువల్గా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. 8 నుంచి అంటే ఈవినింగ్ 8 నుంచి మార్నింగ్ 7 వరకు అంటే వీక్ డేస్, అంటే ఫ్రమ్ నాట్ వీక్ డేస్ మండే టు సాటర్డే వరకు ఆఫ్టర్ 8 అండ్ బిఫోర్ 7 AM వరకు ఎటువంటి శబ్దాలు చేయకూడదు. ఏమైనా శబ్దాలు చేశారనుకోండి లీగల్గా నువ్వు కంప్లైంట్ చేయొచ్చు. సో నీ కంప్లైంట్స్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుంటే నీకు ఫైన్ కూడా వేస్తుంది గవర్నమెంట్ అనేది. అలాగే మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే వాటర్. జర్మనీలో మనం వాటర్ అనేది ఎక్కడైనా తాగొచ్చు. అంటే మనం ట్యాప్ వాటర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్మనీకి మొదటిసారి వచ్చినప్పుడు మీరు ఏమన్నా రెస్ట్ రూమ్స్కి వెళ్ళినా లేకపోతే అవైలబుల్గా వాటర్ ట్యాప్స్ ఎక్కడ పడినా ఎక్కడైనా మనం వాటర్ తాగొచ్చు. అవంతా డ్రింకింగ్ వాటరే. సో మనకి సైన్స్ ఉంటాయి 2, ఒకటి బ్లూ కలర్ ఉంటుంది, ఇంకోటి రెడ్ కలర్ ఉంటుంది. బ్లూ కలర్ కంప్లీట్ బ్లూ వైపు తిప్పేసి మన వాటర్ తాగొచ్చు. జర్మనీలో ప్రధానంగా 2 రకాల వాటర్స్ ఉంటాయి, స్టిల్ అలాగే ఇంకోటి వచ్చేసరికి ఏమో స్పార్క్లింగ్. జర్మన్స్ ఎక్కువ స్పార్క్లింగ్ వాటర్ ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ మీరు కూడా అలవాటు చేసుకోవాలనుకుంటే స్పార్క్లింగ్లో 2 రకాలు ఉంటుంది, ఒకటి మీడియం స్పార్క్లింగ్, ఒకటి వచ్చేసరికి నార్మల్ స్పార్క్లింగ్. మీడియం స్పార్క్లింగ్ వచ్చేసరికి సోడా అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది దాని లెవెల్ వచ్చేసరికి. ఓకే, అంటే దాన్ని మనం తొలిగా దాన్ని కాస్త అలవాటు చేసుకోవడం కోసం. ఒకసారి అలవాటు అయిన తర్వాత నార్మల్ స్పార్క్లింగ్ వాటర్ కూడా తాగొచ్చు. అందుకు మీరు ఎక్కడ కంపెనీస్లో అక్కడ పనిచేసినా మీకు వాటర్ వచ్చేసరికి ప్లెయిన్ వాటర్ ఉంటుంది, స్టిల్ వాటర్, అలాగే వచ్చేసరికి స్పార్క్లింగ్ వాటర్ కూడా ఉంటుంది. మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు మీకు ఏది నచ్చితే దాన్ని తాగొచ్చు. సో వాటర్కి వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం పబ్లిక్లో కానీ ఎక్కడున్నా ప్రతి ట్యాప్లో నుంచి వచ్చే వాటర్ అంతా సేఫ్ వాటర్. అది జర్మనీ వరకే. మళ్ళీ మీరు వేరే దేశానికి వెళ్ళి మేము ఉదాహరణకు ఒకటి చెప్తాం, మేము గ్రీస్ వెళ్ళినప్పుడు
మేము షానియా వెళ్ళాం, అదొక ఐలాండ్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మేము ట్యాప్ వాటర్, అంటే మేము యూరోప్ మొత్తంలో ట్యాప్ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ అనుకున్నాం. మేము తాగే ముందు ఒకసారి రిసెప్షనిస్ట్ని అడిగాం, ఇట్లా ట్యాప్ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ అని, దీన్ని పట్టుకోవచ్చు, బాటిల్ పట్టుకొని తాగొచ్చు అంటే, లేదు తాగకూడదు అలా. సో జర్మనీలో, అంటే మేము జర్మనీ నుంచి వచ్చామని వాళ్ళకి తెలుసు. సో జర్మనీలో అయితే ట్యాప్ వాటర్ మీకు డ్రింకింగ్ వాటర్ వస్తుంది, కాకపోతే ఇక్కడ ట్యాప్ వాటర్ మామూలు ట్యాప్ వాటరే. సో తెలుసుకొని తాగండి. ఇక్కడ గ్రీస్లో అయితే ఎటువంటిది లేదని చెప్పారు. అలా నా కింద కామెంట్ బాక్స్లో ఒకవేళ తెలియచేయండి, అంటే మీలో చాలామంది ఆల్రెడీ జర్మనీ లేదా వేరే యూరోపియన్ దేశాల్లో ఉన్న వాళ్ళు మీరు ఈ వీడియో చూస్తుంటే మీ దేశంలో ట్యాప్ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సరే, మనం తర్వాత పాయింట్కి వెళ్ళిపోతే రీసైక్లింగ్. జర్మనీకి చాలా ఇష్టమైంది రీసైక్లింగ్, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెత్తను అనేది చాలా కేటగిరీస్గా దాన్ని విభజించి, సో ఏ కేటగిరీ చెత్త ఆ బిన్లోనే మనం వేయాలి. తొలిగా జర్మనీకి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే జర్మనీకి వద్దాం అనుకున్న వాళ్ళు కానీ ఈ పాయింట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఒక కేటగిరీ చెత్తని ఇంకో కేటగిరీ చెత్తలో బిన్లో వేసాం అనుకోండి, దాన్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తే దానికి మీకు ఫైన్ పడుతుంది. సో ఈ ఫైన్స్ని అవాయిడ్ చేయడం కోసం మీరు ముందుగా తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశం. మొదటి వచ్చేసరికి ఎల్లో బిన్లో మామూలుగా మనం ప్లాస్టిక్ అలాగే సాఫ్ట్ మెటల్స్ ఇట్లాంటివి వేస్తాం. ఈవెన్ మనం ఒకవేళ మీ ఇంట్లో లేదా మీకు అవైలబుల్లో ఎల్లో కలర్ బిన్ లేదనుకోండి, మీరు ఎల్లో కవర్ కొనుక్కోండి. అంటే మనకి ఏ గ్రాసరీ స్టోర్స్ అని ఎక్కడన్నా అవైలబుల్లో ఉంటుంది. ఎల్లో కవర్ కొనుక్కొని దాంట్లో ప్లాస్టిక్ సంబంధించిందంతా ఆ కవర్లో వేసుకోండి, సాఫ్ట్ మెటల్స్ ఇవన్నీ కూడా. రెండో వచ్చేసరికి బ్లూ వచ్చేసరికి ఏంటంటే మనం పేపర్ అలాగే కార్డ్బోర్డ్స్ వీటన్నిటిని బ్లూ కలర్ బిన్లో మనం వేయాలి. మూడోది వచ్చేసరికి గ్రీన్ ఆర్ బ్రౌన్. దీంట్లో బేసికలీ మనం బయో ఆర్ ఆర్గానిక్ ఈ యొక్క చెత్తని ఆ బ్రౌన్ ఆర్ గ్రీన్ దాంట్లో వేయాల్సి వస్తుంది. నాలుగోది వచ్చేసరికి బ్లాక్ కలర్. ఇది వచ్చేసరికి జనరల్, అంటే నాకు ఏ చెత్త దేంట్లో వేయాలో తెలియదు అనుకోండి, లేదా ఇట్లా మల్టిపుల్ కలర్స్ బిన్స్ మీ దగ్గర అవైలబుల్గా లేదనుకోండి, మీ ఇంటి ముందు కానీ లేకపోతే ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉంటే మీరు అలా మెయింటైన్ చేయలేకపోతున్నారు అనుకోండి, అన్నిటినీ బ్లాక్ బిన్లో కూడా వేసేయచ్చు. అది మిగతా అది అన్ని రెస్టబుల్కి అది. తర్వాత వచ్చేసరికి గ్లాస్ కలర్స్ బట్టి కంటైనర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీ గ్లాస్ గ్రీన్ ఆర్ బ్రౌన్ ఆర్ వైట్ ఉందనుకోండి, ఆ రెస్పెక్టివ్ కంటైనర్స్లో ఆ గ్లాసెస్ అనేది వేయాలి. జార్స్ కూడా అంతే, కొన్ని బ్రౌన్ ఉంటాయి, కొన్ని గ్రీన్ ఉంటాయి, కొన్ని వైట్ ఉంటాయి. ఆ రెస్పెక్టివ్ కంటైనర్స్లో వాటిని కూడా వేయడం అనేది జరగాలి. ఇవి మనం రీసైక్లింగ్ గురించి. తర్వాత వచ్చేసరికి ఫండ్ అంటారు ఇక్కడ. రిఫండ్ వచ్చేసరికి మనం కొన్ని వాటర్ బాటిల్స్, కొన్ని గ్లాస్ బాటిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్లో వచ్చేసరికి గ్లాస్ వాటర్ బాటిల్ కానీ, బియర్స్ కానీ, లేకపోతే జ్యూసెస్ కానీ, సో ఇట్లాంటివన్నీ మనం పడేయాల్సిన అవసరం లేదు. వాటికి పీఫండ్ అనే సైన్ ఉందనుకోండి, మనం ఏ గ్రాసరీ స్టోర్ కన్నా వెళ్ళి ఆ పీఫండ్ మెషిన్లో వాటిని పెట్టేస్తే మనకి డబ్బులు అనేది కొంతవరకు వెనక్కి వస్తుంది. ఓకే, అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కానీ, జ్యూసెస్ సంబంధించిన వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా పీఫండ్ అనేది మనకి వస్తుంది. సో ఒకవేళ కొన్ని బాటిల్స్కి ఏంటంటే మీకు ఫండ్ అనే సైన్ ఉండకపోవచ్చు, కాకపోతే మనం అది రిఫండ్ మెషిన్లో పెట్టాం అనుకోండి, మీకు రిఫండ్ అనేది వచ్చుద్ది. సో మీకు ఒకవేళ కొత్తగా వచ్చిన మీరు జర్మనీకి లేదా కొత్తగా జర్మనీకి వద్దాం అనుకున్నా ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి. మీ దగ్గర ఉన్న బాటిల్ అది చాలా వాల్యుబుల్, ఎందుకంటే వీళ్ళు ఇది పెట్టడానికి ప్రధానమైన కారణం వచ్చేసి ఒకటి రీసైక్లింగ్ కోసం, రెండు వచ్చేసరికి క్లీన్లీనెస్ కోసం. సో ఇది ఈ పాయింట్. తర్వాత వచ్చేసరికి హెల్త్ కేర్. జర్మనీలో హెల్త్ కేర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే అందరు ఇన్సూరెన్స్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ ఇన్సూరెన్స్ కాకపోతే 6 months తర్వాత మీకు నోటీస్ అనేది వస్తుంది. ఆ 6 months మొత్తం ఒకేసారి కట్టమంటారు. ఒకవేళ కట్టకపోతే చర్యలు అనేది చాలా కఠినంగా ఉండబోద్ది. కాకపోతే చాలామంది ఇమ్మిగ్రెంట్స్ వీళ్ళంతా జర్మనీకి మొదటిసారి వచ్చారు, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ఉండకపోతే మన వీసా అనేది ఎక్స్టెన్షన్ కానీ లేకపోతే వీసా అనేది ఫర్దర్ స్టేటస్కి వెళ్ళదు. ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు మనకి ఏ డిసీజ్ ఉన్నా, మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మనం ఆ రెస్పెక్టివ్ హాస్పిటల్లో మనం ఈజీగా వెళ్ళి చెకప్ చేసుకోవచ్చు, ఆ ట్రీట్మెంట్ పొందుకోవచ్చు ఈజీగా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, అంటే స్పెషలిస్టులు, అంటే ఉదాహరణకు ఒక ఆర్థోపీడియా కానీ లేకపోతే ఒక డెర్మటాలజీ కానీ లేకపోతే ఒక న్యూరాలజీ కానీ, అంటే ఎగ్జాంపుల్ కోసం స్పెసిఫిక్ స్పెషలిస్ట్ని నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకోండి, ఈ ప్రక్రియ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంత లిమిట్ అని ఉంటుంది, పర్ డే వాళ్ళు ఇంతమంది వాళ్ళకి చికిత్స చేస్తారని వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. సో
మీకు ఒకవేళ అపాయింట్మెంట్ అనేది చాలా లేట్గా దొరికిన మీరు భయపడాల్సిన అవసరం, ఇది వెరీ యూజువల్ థింగ్. మీకు కొత్తలో వచ్చినప్పుడు కాస్త ఇదేంటి నాకు అపాయింట్మెంట్ అడిగితే ఆఫ్టర్ 3, 6, 7, 1 year తర్వాత అపాయింట్మెంట్స్ ఉన్న కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది జనరల్, ఎందుకంటే పేషెంట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ గైడ్లైన్స్ వాళ్ళకు ఉంటుంది, దానికి తగ్గట్టు మనం నడుచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, 24/7 యూనిక్ క్లినిక్ ఉంటుంది. అంటే మనం ఉండే ప్రతి ఒక్క సిటీ ఆర్ నియర్ బై సిటీస్లో మీరు కాల్ చెక్ చేసుకోవచ్చు. యూనిక్ క్లినిక్ ఉంటుంది. అంటే ఇది ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నట్టు, మనకి ఎట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయో అలాగే అది గవర్నమెంట్ హాస్పిటల్స్ యూనిక్ క్లినిక్. ఓకే, అది 24/7 ఉంటుంది. ఏమైనా ఎమర్జెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఎమర్జెన్సీ, ఇమీడియట్గా మనం అక్కడికి వెళ్ళచ్చు. సో మనకి ట్రీట్మెంట్ అనేది కూడా ఇమ్మీడియట్గా ఉంటుంది. కాకపోతే నైట్ టైమ్స్ మాత్రం మేజర్ ఆపరేషన్స్ అనేది జరగకపోవచ్చు. అంటే అన్లెస్ మనకు ఒక ప్రాపర్ అపాయింట్మెంట్ ఉండి డాక్టర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే తప్ప ఎమర్జెన్సీ వాటికి మోస్ట్లీ ట్రీట్మెంట్స్ అనేది చాలా తక్కువ కేసెస్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే మనం క్యాష్. జర్మనీలో ఇంకా ఎక్కువ శాతం చాలామంది క్యాషే వాడుతూ ఉంటారు. అలాగే కొన్ని రెస్టారెంట్స్ కానీ కొన్ని షాప్స్ కానీ ఉట్టి లిక్విడ్ క్యాషే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మనం కార్డ్ తీసుకెళ్ళి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకా ఇప్పుడు కూడా. సో మీరు మొదటిసారి జర్మనీకి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ జర్మనీలో తొలిసారి వచ్చున్న కొన్ని వారాలు అవుతున్న వాళ్ళు తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఈ పాయింట్ కూడా నేను మీకు చెప్తున్నా. క్యాష్ ఎక్కడికి వెళ్ళినా క్యాష్ ఒక 50 euros అయితే జోబులో పెట్టుకోండి సేఫ్ సైడ్గా. సో ఎక్కువ శాతం కార్డు వాడండి. ఒకవేళ వాళ్ళు కార్డ్ కాదు ఖచ్చితంగా క్యాష్ అన్న దగ్గర మాత్రం అప్పుడు ఆ 50 euros బ్యాకప్గా పెట్టుకునేది వాడుకోవచ్చు. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్. జర్మనీలో ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది. కార్ అవసరం అనేది ఇక్కడ ఉండదు అసలు. కావాలంటే మనం కొనుక్కోవచ్చు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ లైక్ ఇన్ ది యూఎస్. మనకి యూఎస్లో అయితే ఖచ్చితంగా కారు ఉంటేనే ఏ పనులను నడుస్తాయి. కాకపోతే మనకి జర్మనీలో అవసరం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో మనకి కొన్ని రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఎస్బాన్ వచ్చేసరికి లోకల్ ట్రైన్స్ లాగా. రెండో వచ్చేసరికి యూబాన్ మనకి ఇండియాలో మనం మెట్రో ట్రైన్స్ అంటాం చూసాం, అండర్ గ్రౌండ్ ట్రైన్స్ మెట్రో. సో అట్లా యూబాన్స్ అన్నట్టు. తర్వాత వచ్చేసరికి ఈ బస్సెస్ వచ్చేసరికి మనం ఏ చోట్లకైతే ట్రైన్స్ వెళ్ళలేవో, ఏ చోట్లకైతే ట్రామ్స్ ఉండవో అలాంటి ఏరియాస్లో బస్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరు విలేజెస్ కానీ లేకపోతే రిమోట్ లొకేషన్స్ కానీ ఇటువంటి లొకేషన్ ట్రాన్స్పోర్టేషన్కి ప్రధానంగా బస్సెస్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ట్రామ్స్. సో లోకల్ వితిన్ సిటీ రేడియస్లో సిటీ రేడియస్లోకి మనం ట్రామ్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసరికి రీజనల్ ట్రైన్స్ ఆర్బీ వచ్చేసరికి రీజనల్ బాన్. అది వచ్చేసరికి ఏంటంటే ఆ రీజియన్లో మల్టిపుల్ స్టాప్స్లో ఆగుతూ వెళ్తుంది. ఆర్బీ వచ్చేసరికి వచ్చేసరికి రీజనల్ ఎక్స్ప్రెస్. అది వచ్చేసరికి ఆ రీజియన్లో ఓన్లీ ఫ్యూ స్టాప్స్ మేజర్ స్టాప్స్లోనే ఆగుతూ వెళ్తుంది అన్నట్టు. ఆఖరిది వచ్చేసరికి ఐసీఈ. అలాగే ఐసీఈ వచ్చేసరికి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్. అంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి మనం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది అన్నట్టు. ఐసీ కూడా ఇంటర్ కనెక్షన్ ఆర్ ఇంటర్ సిటీ. ఓకే, అంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీ. ఐసీఈకి డిఫరెన్స్ ఏంటంటే ఐసీఈ వచ్చేసరికి ఇంటర్ సిటీ కనెక్షనే, కాకపోతే మల్టిపుల్ స్టాప్స్ ఉంటాయి. ఆ రెండు సిటీస్ మధ్యలో కూడా మల్టిపుల్ స్టాప్స్లో ఆగుతూ వెళ్తుంది. ఐసీఈ వచ్చేసరికి ఏమంటే చాలా తక్కువ స్టాప్స్లో ఆగిద్ది ఎక్స్ప్రెస్. ఓకే, కొత్తగా ఎవరైతే జర్మనీకి వద్దాం అనుకుంటున్నారో లేదా జర్మనీకి వచ్చి కొన్ని వారాలు అయిన వాళ్ళు కానీ వీళ్ళు ఖచ్చితంగా మీకు జర్మన్ ట్రైన్స్ గురించి ముఖ్యంగా ఇట్లా రీజనల్ ట్రైన్స్ ఆర్బీ, ఎస్బాన్, యూబాన్, అలాగే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, ఐసీఈ కానీ ఐసీ వీటి గురించి డీటెయిల్స్ అని మనం తెలుసుకోవాలంటే జర్మనీలో ఒక యాప్ ఉంది DB నావిగేటర్ అని. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాపిల్ iOS అలాగే ఆండ్రాయిడ్ రెండు ప్లాట్ఫామ్లో అది అవైలబుల్ ఉంది. అలాగే మీరు 26 లేదా 26 కన్నా తక్కువ సంవత్సరాల లోపు అయితే మీరు ఖచ్చితంగా బాన్ కార్డ్ తీసుకోండి, బాన్ కార్డ్ 50. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు నాకు కింద కమెంట్ బాక్స్లో తెలియచింది దాని అడ్వాంటేజ్ ఏంటో దాని మీద ఒక చిన్న వీడియో నేను రిలీజ్ చేస్తాను. అలాగే ఒకవేళ మీరు అబోవ్ 26 అనుకోండి, ఒకవేళ మీరు ఫుల్ టైం పని చేస్తే నేనైతే రికమెండ్ చేస్తాను తీసుకోమని. ఒకవేళ ఫుల్ టైం కాదు పార్ట్ టైం అనుకుంటే ఓకే, అది ఆప్షనల్, మీ ఇష్టం తీసుకోండి. ఎందుకంటే 26 years లోపు అయితే మీకు బాన్ కార్డ్ ఇయర్లీ బాన్ కార్డ్ వచ్చేసరికి అబౌట్ లైక్ 75 euros ఎంతో ఉంటుంది లేటెస్ట్ ప్రైస్ వచ్చేసరికి. 26 వచ్చేసరికి నీకు 244 274 ఎంతో ఉంది. సో సబ్జెక్ట్ కరెక్షన్, అది ప్రైస్ నేను అంత మానిటర్ చేయట్లేదు నేను. సో ఇది ప్రధానంగా ఎవరైతే జర్మనీకి వద్దాం అనుకుంటున్నారో తెలుసుకోవాల్సింది. జర్మనీకి వచ్చి కొన్ని వారాలు నెలలైన వాళ్ళు
ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా లేకపోతే మీరేమన్నా వీడియో నా నుంచి ఎక్స్పెక్ట్ చేసిన కింద నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానిపైన నేను పరిశోధన చేసి ఆ వీడియోని మీకు అందిస్తాను. అలాగే ఈ వీడియోని మీతో పాటు మీ ఫ్యామిలీ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం కొత్త వీడియోస్ రిలీజ్ చేయగానే మీకు నోటిఫై చేయాలంటే ఆన్లో ఉంటేనే మీకు నోటిఫై అనేది యూట్యూబ్ చేస్తుంది. ఒట్టి సబ్స్క్రైబ్ చేస్తే మీకు కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్ రాదు. సరే, మనం మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం. అందరికీ నమస్కారం.